హరిః ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకసప్తతితమః సర్గః. మహర్షి వశిష్ఠులు వారు ఈ విధముగా ఇక్ష్వాకు వంశ పరిచయము ఇచ్చారు. అప్పుడు రాజా జనకుడు రెండు చేతులు జోడించి ఆయనతో ఈ విధముగా అన్నారు: ఓ మునిశ్రేష్ఠ, మీకు అన్ని శుభాలు జరగాలి. రాజు జనకుడు ముని వశిష్ఠునితో, నేను నా కుల పరిచయము ఇస్తాను, మీరు వినండి. ఓ మహామతి, కులీన పురుషులు కన్యాదాన సమయములో వారి కుల పూర్ణరూప పరిచయము ఇవ్వడము ఆవశ్యకము. అందుకని మీరు నా మీద కృపతో నేను చెప్పినది వినండి. ప్రాచీన కాలములో నిమి అనే ఒక పరమధర్మాత్మ రాజు ఉన్నారు. ఆయన సంపూర్ణముగా ధైర్యశాలి, మహాపురుషులలో శ్రేష్ఠుడు. మరియు ఆయన పరాక్రమము 3 లోకాలలో విఖ్యాతము అయినది. ఆ నిమి చక్రవర్తికి మిథి అనే పుత్రుడు జన్మించారు. మిథి పుత్రుని పేరు జనకుడు. ఆయన మా కులములో మొదటి జనకుడు. అందుకే ఆయన పేరు మీద ఈ వంశాన్ని జనక అని పిలుస్తారు. ఆ జనకుని పుత్రుడు ఉదావసు. ఉదావసుకి ధర్మాత్మ నందివర్ధన ఉత్పన్నము అయినారు. నందివర్ధనుడు శూరవీరుడు. ఆయన పుత్రుని పేరు సుకేతు.